లోక్సభ ఎన్నికల సన్నాహాల్లో ఉన్న బీఆర్ఎస్ అగ్రనేతలకి ఆ పార్టీ శ్రేణులు జలకిస్తున్నారు. అంతేకాక పార్టీ తీరుపై నేతలను నిలదీస్తున్నారు. తాజాగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఓడిపోయిన నియోజకవర్గం సభలో పట్టనంత మంది రావటం మన బలానికి చిహ్నం అన్నారు. ఓటమి శాశ్వతం కాదు, గెలుపునకు నాంది, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ బీజేపీల మధ్య సంబంధం ఉందని దుష్ప్రచారం చేశారని అన్నారు. బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్లను ఓడించింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ఏనన్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో పట్టుదలతో పనిచేయాలని సూచించారు. అయితే హరీష్ రావుకి సొంత పార్టీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. తాము మొదటి నుంచి పార్టీ కోసమే పనిచేశామని, ఎన్నికల సమయంలో కొందరు పనిచేయకున్నా అప్పటి ఎమ్మెల్యే పట్టించుకోలేదని నిలదీశారు. అంతేకాక పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఆదరణ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ అనే కార్యకర్త అధినాయకత్వం తీరుని ఎండగట్టారు. తాను 2001 నుంచి ఉద్యమం చేసిన, పార్టీ కోసం పనిచేసిన, కనీసం ఇప్పటి వరకు ఎంపీటీసీ కూడా కాలేకపోయా అని చెప్పుకొచ్చారు. భువనగిరిలో కొందరు పనిచేయడం లేదని తెలిసిన నాయకత్వం పట్టించుకోలేదని అన్నారు. అలాగే భువనగిరి వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి కూడా పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తన గొయ్యి తానే తవ్వుకుందని మండిపడ్డారు. పథకాలు ప్రకటించి అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే హరీష్ రావు మాత్రం ఎన్నికలకి సిద్ధం కావాలని అన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మనదేనన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేశాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడదామన్నారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షం అని అన్నారు హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.